ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మన కర్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ తరపున శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, 2వ మాసంలో మనం ప్రవేశించాం. దేవుడు ఈ విధంగా మనల్ని అనుదినము కాపాడి సంరక్షించి ఆయన నడిపిస్తున్నారు. ఈ మాసమంతా కూడా దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఆయన బలపరిచి నడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా. సో ఈ రోజున దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఓ మాటను చదువుకుందాం. 17వ కీర్తన 9వ వచనంలో కీర్తనకాడైన దావీదు రాజు ఇలా అంటాడు, నీ రెక్కల చాటున నన్ను దాచుము అని. ఆమేన్, హల్లెలూయా. దేవుని రెక్కల చాటున మనము దాచబడాలి. ఎక్కడెక్కడో మనం దాచబడాలి, హైడ్ చేయబడాలి, అంటే మరుగు చేయబడాలి అని మనం ప్రయత్నం చేస్తాం మానవ ఆలోచన తలంపులతో. కానీ దేవుని యొక్క రెక్కల క్రింద మనం దాచాలని ఆయన చెప్తున్నాడు. దావీదు రాజు అంటున్నాడు, నీ రెక్కల కింద నన్ను దాచుము అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రెక్కల నీడ ఎంత గొప్పగా ఆదరణ ఇస్తుంది. రెక్కల నీడలో కాపుదల, రెక్కల నీడలో భద్రత, రెక్కల నీడలో ఆదరణ, ఇవన్నీ మనకు అనుగ్రహించబడుతూ ఉంటాయి. రెక్కల నీడలో మలకి గ్రంథకర్త అంటాడు, మహోన్నతుని రెక్కల నీడ మనకు స్వస్థతను అనుగ్రహిస్తుందని దేవుని యొక్క వాక్యం మనకు తేటగా చెప్తుంది. మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తిని నీడన విశ్రమించువాడని 91వ కీర్తనలో వ్రాయబడి ఉంది. అలాగే మలాకీలో కూడా 4వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కల కింద ఆరోగ్యం ఉన్నదని దేవుని వాగ్దానం ఈ విధంగా వ్రాయబడింది. సో దేవుని యొక్క దాసుడు దావీదు రాజు కోరుకున్నట్లుగా నీ రెక్కల నీడలో నన్ను దాచుము. హల్లెలూయా. సో ఎప్పుడు మనకు ఆ కాపుదల కావాలంటే కీడు, అపాయము, లేకుంటే మనకు వ్యతిరేకమైనటువంటి కార్యాలు ఏదైనా జరుగుతున్నప్పుడు, ఏదైనా సంభవించేటప్పుడు మనకు కాపుదల అవసరం, భద్రత అవసరం. నేను చాలా సందర్భాలు గమనించాను, మీరు కూడా గమనించి ఉంటారు. కోడి దాని యొక్క పరిస్థితి ఏంటి, దాని యొక్క శక్తి ఏంటి, దాని బలం ఏంటి, తన పిల్లల్ని అపాయము వచ్చినప్పుడు ఓ పెద్ద పక్షిరాజు గద్ద అది వచ్చి కోడి పిల్లల్ని తీసుకుని వెళ్ళడానికి అది రివ్వున దిగొస్తే ఈ కోడి గద్దతో పోరాడిందండి. అంటే మనకు మామూలు గద్ద అంటాం, అది పక్షిరాజుతో పోట్లాడి పక్షిరాజుని జయించింది. అంటే తన ప్రాణము పోతున్నా కూడా, పోవడానికి కూడా అది ప్రాణ విషయం కూడా లెక్క చేయకుండా తన పిల్లల క్షేమం కొరకు అది ఎదురొడ్డి పోరాడి, దాని బలం ఎంతో గొప్పది. నేను గమనించాను, కొన్ని పక్షిరాజులు కొండల మీద ఉండే మేకలు ఉన్నాయి, కొండ మేకలు ఉన్నాయి. ఆ కొండ మేకలను కూడా అవి ఎత్తుకొని వెళ్ళేవి. భయంకరమైన బలమైనటువంటి జంతువులను సైతం అది పట్టుకుంటే ఆ గోళ్ళతో అట్లాగే తీసుకుని వెళ్ళిపోతుంది. అంత శక్తి కలిగిన పక్షిరాజు కూడా ఈ కోడి ముందు దిగదూడిపోయింది, అది ఓడిపోయింది, అది బిక్కమొహం వేసుకొని పారిపోయింది. నేను చూసిన చిన్న వీడియోలో. మరి ఈ రోజున మనం ఆయన రెక్కల నీడను ఆశ్రయిస్తే ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. మనకి ఏ అపాయం రాకుండా ఆయన మనల్ని కాపాడుతాడు. మరి ఎవరి నీడ నీకు కావాలి? ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరిని నువ్వు ఆశ్రయిస్తున్నావు? సమస్యలు వచ్చినప్పుడు, పోరాటాలు ఎదురైనప్పుడు, కన్నీళ్ళు, దుఃఖం ఎదురైనప్పుడు ఎవరి వద్దకు నువ్వు పరిగెత్తుతున్నావు? దేవుని ఆశ్రయించగలుగుతున్నావా? దేవా, నాకు దిక్కు లేదు, నీవే నాకు ఆశ్రయమని చెప్పగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో ఆ విధంగా ఎప్పుడైతే నీవు అప్పగించుకుంటావో, నీ రెక్కల నీడలో నన్ను దాచుము అని నువ్వు ఎప్పుడైతే ప్రాధేయపడతావో, తప్పకుండా ఆయన నిన్ను ప్రేమతో నీకు కాపుదలు ఇవ్వటమే కాదు, ఆయన రెక్కల నీడ నీకు ఆదరణ ఇస్తుంది, నీ కన్నీళ్లు తొడవబడుతుంది, నీకు నెమ్మది, సమాధానం, విశ్రాంతి అనుగ్రహించబడుతుంది. చూడండి, ఒక చంటి బిడ్డ ఏడుస్తున్నాడు అనుకోండి, ఆ బిడ్డని తల్లి ఎత్తుకొని కౌగిలించుకొని అలాగ జోలపాట పాడుతుంటే ఏమవుతాడు? ఏడుస్తున్న ఏడుపు ఎట్టుపోతుందో ఆడికి తెలియకుండా ఆడే నిద్రలో జారుకుంటాడు. ఆ విధమైన ఆదరణ, నెమ్మది, సమాధానం దేవుని రెక్కల నీడలో మనకు అనుగ్రహించబడుతుంది. మనము ఎంతటి భయంకరమైన విపత్కరమైన పరిస్థితులు బయట ఎదుర్కొంటున్నా ఆయన రెక్కల నీడను మనం కోరుకుంటే నిత్యముగా దేవుని రెక్కల నీడ నీకు నెమ్మది, విశ్రాంతి, ఆదరణ, సంతోషం, సమాధానం నీకు కలుగు చేస్తుంది. ఈ దినమంతా కూడా దేవుని యొక్క రెక్కల నీడ ఈ దినానికి మాత్రమే కాకుండా మన యొక్క చివరి
ఆ శ్వాస పిలిచేంత వరకు, చివరి గడియ వరకు దేవుని రెక్కల నీడను మనం ఆశ్రయిద్దాం. దేవుని కోరుకుందాం, నీ రెక్కల నీడలో నన్ను దాచుమని ప్రార్థన చేసుకుందామా. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రం. ఈ ఉదయకాలమందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు బలపరిచారు, ధైర్యపరిచారు. అందుకే మీకు స్తోత్రాలు. అవును తండ్రి, పలు విధాలుగా నాయన మా జీవితాలు నాయన ఈ యొక్క నాయన చివరి దినాల్లో అయ్యా ఎన్నో వేదనలతో, సమస్యలతో గురవుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభువా మీ లేఖనాల ద్వారా స్పష్టంగా తేటగా మీరు మాట్లాడారు. పితృడైనటువంటి దావీదు రాజు తను రాసినటువంటి కీర్తన ప్రకారంగా మీ ఆత్మ మూలముగా మాతో మీరు మాట్లాడి ధైర్యపరిచారు. నీ రెక్కల నీడలో నన్ను దాచుమని ఆయన మనసారా కోరుకున్నాడు. ఆ విధంగా మేము కూడా కోరుకుంటున్నాం. మీ రెక్కల నీడలో మమ్మల్ని దాచండి, మీరు మాకు సహాయం చేయండి. చాలిన దేవుడిగా ఉండి కార్యాలు చేసి మీ నామాన్ని ఘనపరచుకోండి. ఆయన ఈ మాటలు విన్న ప్రతి వారికి మీ యొక్క కృప కలుగునట్లుగా అయ్యా వారు కూడా పితృడైన దావీదు వలె మీ రెక్కల నీడను ఆశ్రయించి మీ యొక్క రెక్కల నీడలో ఉన్నటువంటి క్షేమము, సమాధానం, ఆరోగ్యము, స్వస్థత, ఆదరణ, ఆనందము, విశ్రాంతి ఇవన్నీ పొందుకునేటట్లుగా సహాయం చేయమని యేసే నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రెక్కల నీడలను కోరుకున్న వారందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రొఫెట్ అందరికి వందనాలు. నిశ్చయం దేవుడు మనకు ఆ విధంగా కోరుకున్న వెంటనే ఆయన కాపుదల మనకు, ఆయన రెక్కల నీడ మనకు అనుగురించి ఆయన మనల్ని బలపరుస్తాడు. కృప మనకు తోడుగా ఉండాలి.